Yes. What is the print statement? Why we are using? Print is inbuilt function. Okay, good. We will call numbers number of times. It will accept the number of arguments. Okay, okay, it's good. So print is a, as you said, a inbuilt function. So whatever we want to print on the console, okay, whatever we print on the console, I mean we will write in the print statement that will be printed on the console. This is specially debug statement. Okay, not only this one, in Python there are so many debug related things, but still, okay, this is the main one. And a log also there, so that log is a different way to print a debugger. Okay, but still it's fine. Remember at least this much: print is a inbuilt function. Why we use this? To debug the statements, or to check whether we are getting exact output or not. మనకి ఇచ్చే దాంట్లో అవుట్పుట్ కరెక్ట్ వస్తుందా లేదా తెలుసుకోవడానికి మనం ప్రింట్ స్టేట్మెంట్ వాడతామండి. సో ప్రింట్ స్టేట్మెంట్ మీరు ఎలా అయినా రాయొచ్చు, ఐదర్ యూజింగ్ విత్ డబుల్ కోట్స్, ఐదర్ యూజింగ్ విత్ సింగిల్ కోట్స్. సింగిల్ కోట్స్ అయినా వాడచ్చు, డబుల్ కోట్స్ అయినా మీరు వాడచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను డబుల్ కోట్స్ వాడా. ఓకే, దిస్ ఈజ్ ఐఎమ్ యూజింగ్ డబుల్ కోట్స్ అండ్ హియర్ ఐఎమ్ యూజింగ్ సింగిల్ కోట్స్. సో పైథాన్ లో ఏంటి అని అంటే ఏ స్ట్రింగ్ అయినా, ఓకే, మోస్ట్ ఆఫ్ ది స్ట్రింగ్స్ యూ కెన్ యూజ్ ఐదర్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్. మీరు డబుల్ కోట్స్ అయినా వాడచ్చు, సింగిల్ కోట్స్ అయినా వాడచ్చు. నెక్స్ట్, ప్రింట్ లో మనం మెయిన్ గా పాస్ చేసే రెండు ఆర్గ్యుమెంట్స్ ఏంటి అని అంటే సెప్, ఓకే, సెపరేటర్ ఈక్వల్ టు ఏ సపరేటర్ కావాలో ఆ సపరేటర్. నెక్స్ట్ ఎండ్, ఓకే, ఎండ్ లో కూడా మీకు డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి, వి విల్ సీ దట్. సో ఒకవేళ మనం నెక్స్ట్ లైన్ ని కంటిన్యూ చేయాలి అని అనుకున్నప్పుడు వి విల్ గో విత్ ద స్టేట్మెంట్ కాల్డ్ ఎండ్, ఐ మీన్ ఆర్గ్యుమెంట్ కాల్డ్ ఎండ్. ఓకే, ఎండ్ వాడితే నెక్స్ట్ లైన్ లో ఉన్న అవుట్పుట్ ని కూడా దీనికి అపెండ్ చేయొచ్చు, కరెంట్ లైన్ కి అపెండ్ చేయొచ్చు. ఎలా జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఓకే, సో హియర్ print I am writing in a double quotes, this is testing. Okay, instead of this is testing, I am writing a this is python batch 13. Okay, this is python batch 13. So before that, what you need to do, every first run you need to connect the server. Once the server is on or cluster is on, then you can execute your code. Otherwise, if you are executing, it will continuously rotate, it will not give output until cluster is turned on. Yeah, see, you got it. So whenever you see the right tick mark, okay, that too in green color, then that is called executed. You will see the output. So naakemana vachindandi, clear all outputs. Yeah, so now I got it. This is a python batch 3. Now one more time I am executing. This is python batch 13. Now if I am writing in a single quotes, సార్ నాకు డబుల్ కోట్స్ అంటే ఇష్టం లేదు, నాకు సింగిల్ కోట్స్ ఇష్టం అని అంటే, ఎస్ అండి, మీరు సింగిల్ కోట్స్ అయినా అలౌడ్. ఓకే, పైథాన్ లో సింగిల్ కోట్స్ కూడా అలౌడ్ ఫర్ స్ట్రింగ్స్. ఓకే, నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ రైటింగ్ బిగ్గర్ స్టేట్మెంట్స్ ఆల్సో, ఎస్, ఇట్ విల్ యాక్సెప్ట్. ఓకే, ఇట్ విల్ యాక్సెప్ట్. చూడండి, నేను ఏదో జిగ్జాగ్ టైప్ చేశాను, జిగ్జాగ్ టైప్ చేసి ప్రింట్ చేస్తున్నా అండ్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, నెక్స్ట్, సార్ నాకు ఇక్కడ ఒకటే లైన్ కాకుండా నేను మల్టిపుల్ లైన్స్ రాయాలి అని అనుకుంటున్నా. ఓకే, ఎస్ అండి, మల్టిపుల్ లైన్స్ కూడా మీరు రాయొచ్చు, దానికి ప్రొసీజర్. సో దిస్ యూ గాట్ ఇట్ రైట్. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. సో ఇక్కడ చూడండి, సో దిస్ ఈజ్ మై 2 లైన్స్ కోడ్. సో నేను ఎలా రాస్తున్నా, ఇక్కడ స్టార్ట్ చేసా, ఇక్కడ ఎండ్ చేసా. సో నేను రాయడంలో ఎటువంటి మార్పు లేదు. అదే ఒకవేళ స్టేట్మెంట్ ఇలా రాశాను అనుకోండి, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ వెరీ క్విక్లీ. ఓకే, నాకు ఎగ్జిక్యూట్ అయిపోయింది. బట్ నేను ఒకవేళ 2 లైన్స్లో రాయాలి అని అనుకున్నా, 2 లైన్స్కి దాన్ని ఎంటర్ చేశా. ఓకే, ఇట్ ఈస్ షోయింగ్ ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్. ఓకే, డబుల్ కోట్స్ స్టార్ట్ అయింది బట్ ఇక్కడ ఎండ్ కాలేదని చెప్తుంది. అన్టర్మినేటెడ్, అన్టర్మినేటెడ్ మీన్స్ ఇట్స్ నాట్ క్లోజ్డ్. ఓకే, నాట్ క్లోజ్డ్, స్ట్రింగ్ లిటరల్. సో ఇక్కడ మీరు డబుల్ కోట్స్ స్టార్ట్ చేశారు,
బట్ ఎండ్ చేయలేదు అని చెప్పేసి ఎర్రర్ మనకు చూపిస్తుంది అండి. దట్ ఈస్ సింటాక్స్ ఎర్రర్. ఓకే, ఐ సెడ్ రైట్. సో కొలాబ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడిఈ. ఓకే, దట్ టు ఆన్లైన్ ఐడిఈ, నీడ్ నాట్ టు ఇన్స్టాల్ ఎనీథింగ్. ఓకే, మీ కోర్స్ అయిపోయేంత వరకు, ఐ మీన్ అట్లీస్ట్ టికింటర్ బిఫోర్, టికింటర్ ముందు వరకు మీ కోర్సుకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి కొలాబ్లో వాడుకుంటే. బట్ స్టిల్ ఐ విల్ సజెస్ట్ యూ గో విత్ ద స్పైడర్. ఓకే, నేను స్పైడర్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్తున్నా, బట్ కొలాబ్లో కూడా మీరు వర్కౌట్ చేయొచ్చు. ఓకే, అట్లీస్ట్ మన Okay. టాపిక్ టికింటర్ వచ్చేవారు. నెక్స్ట్, సో ఎలా మరి ఈ ఎర్రర్ని ఎలా రిజాల్వ్ చేయాలి? యూ నీడ్ టు యాడ్ స్లాష్ మార్క్. ఓకే, you need to add a slash mark so that you can print n number of lines. Okay, n number of lines. If you are having only 2 lines, use one time. Okay, at the end of the line. Okay, మీ లైన్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ మీరు వాడారనుకోండి, you will able to see the next line. చూడండి, got the output in one line, right? Yes, అవునండి. So next, if you see, yeah, if you see, if you are writing in one line or if you are writing in 2 lines, it will be same. Okay, output side it will be same, but why especially we need to write like this? Okay, this time it is like a very small lines. Okay, or very small line we split it into 2 lines, but sometimes there will be bigger paragraph. See, this much bigger one is available. Yes, if you are printing this one, if you are printing this one, you will able to see the output. You will able to see the output, but this is not a good readable format. Okay, good readable format, and most of the output will not suggest or gives the output or suggest for this kind of output. అవుట్పుట్ లో ఇలా వస్తే చదవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుందండి. అందుకోసం మనం ఏం చేస్తాము, we will write as a below, line by line we will write. So here I am writing with a slash mark. మీకు ఎక్కడైతే ఎండ్ కావాలి అని అనుకుంటారో, ఓకే, మీకు ఎక్కడైతే నాకు ఇక్కడ నుంచి నెక్స్ట్ లైన్ రావాలి అని అనుకుంటారో అక్కడ ఎంటర్ కొట్టిన తర్వాత యూ నీడ్ టు రైట్ లైక్ దిస్. సపోజ్ నాకు 2 పాయింట్ ఇక్కడ పైథాన్ తర్వాత నుంచి నాకు నెక్స్ట్ లైన్లోకి రావాలి అని అనుకున్నా. ఓకే, నెక్స్ట్ లైన్లోకి రావాలనుకున్నప్పుడు ఐ నీడ్ టు టైప్ హియర్ స్లాష్. గెటింగ్ రైట్? Okay. అవుట్పుట్ వచ్చింది. So whenever you want to write, okay, you want to write your code. Okay, సార్ నా కోడ్ వరకు ఇలా వచ్చింది, బట్ నాకు అవుట్పుటే లైన్ బై లైన్ రావాలి, నాకు అవుట్పుటే లైన్ బై లైన్ రావాలి, ఇలా రావద్దు, నాకు ఇన్పుట్ ఇలా ఇచ్చాను. ఓకే, ఇన్పుట్ నాకు అర్థమైపోయింది, ఇది ఇస్తే ఇట్ విల్ కమ్. ఓకే, బట్ వెన్ ఎవర్ యూ వాంట్ టు హ్యావ్ అ అవుట్పుట్ ఆల్సో ఇన్ డిఫరెంట్ లైన్, మీకు వచ్చే అవుట్పుట్ కూడా చాలా డిఫరెంట్, ఐ మీన్ నెక్స్ట్ లైన్లో రావాలి అని అనుకుంటే యూ నీడ్ టు యూజ్ ద స్లాష్ ఎన్. స్లాష్ ఎన్ ఎక్కడైతే వాడతారో, ఓకే, వేర్ ఎవర్ యూ ఆర్ యూజింగ్ స్లాష్ ఎన్, there you need to use from there onwards it will come in the next line. ఓకే, మీరు ఎక్కడైతే స్లాష్ ఎన్ వాడతారో దాని తర్వాత నుంచి మీకు ఏమవుతుందండి, ఇట్ విల్ కమ్ ఇన్ ద నెక్స్ట్ లైన్. ఓకే, వేర్ యు ఆర్ యూజింగ్ స్లాష్ టీ. ఓకే, స్లాష్ టీ ఎప్పుడైతే వాడతారో మీకు ఒక ట్యాబ్ స్పేస్ వస్తుందండి, అంటే కొంచెం స్పేస్ వస్తుంది. ఎక్కడైతే మీరు స్లాష్ టీ వాడారో, స్లాష్ టీ వాడిన దానికంటే ముందుకి, స్లాష్ టీ వాడిన దానికంటే తర్వాత దానికి ఒక ట్యాబ్ స్పేస్ వస్తుంది. ట్యాబ్ స్పేస్ అంటే ఆల్మోస్ట్ 5-6 స్పేసెస్. ఓకే, one tab space is equal to how many spaces? You can search it and you can get it. And tab space is equal to how many spaces? Yeah, 8 spaces. 8 bar ని 8 times మీరు స్పేస్ బార్ ని ఎంటర్ చేస్తే ఎంతైతే స్పేస్ వస్తుందో, ట్యాబ్ ఒక్కసారి స్లాష్ టీ ఒక్కసారి రాస్తే అన్ని సార్లు మీకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్లాష్ ఆర్. ఓకే, స్లాష్ ఆర్ ఇట్స్ క్యారేజ్ రిటర్న్. ఓకే, క్యారేజ్ రిటర్న్. సో ఏం చేస్తుంది అంటే టెక్స్ట్ ని ముందుకు కానీ వెనకకు కానీ ఇచ్చేదాన్ని బట్టి అపెండ్ చేస్తుంది. సో వీ విల్ సీ దిస్ ఆల్ 3 స్టేట్మెంట్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ వెరీ ఈజీ.
సో till now how we are doing like this. ఓకే, నాకు రావాలి అని అనుకుంటే అవుట్పుట్ ఇలా నేను ప్రింట్ చేస్తున్నాను. బట్ whenever I want, okay, whenever I want a slash n, wherever I am giving slash n, from there onwards it is coming in the new line. ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ లైన్కి వచ్చింది. ఓకే, ఇన్న తర్వాత నేను స్లాష్ n పెట్టాను, ఇన్న తర్వాత స్లాష్ n పెట్టాను, ఇట్ కేమ్ ఇంటూ న్యూ లైన్. నెక్స్ట్ 1991 తర్వాత స్లాష్ n తీసుకున్నా. ఓకే, ఇట్ కేమ్ ఇంటూ న్యూ లైన్, ఇక్కడ నుంచి ఈ లైన్ వచ్చింది. మళ్ళీ అలాగే ఎక్కడైతే స్లాష్ n ఉందో, ఓకే, ఎక్కడైతే స్లాష్ n ఉందో అక్కడ నుంచి మీకు ఏమవుతుందండి, కౌంటింగ్ తర్వాత మళ్ళీ నాకు న్యూ లైన్ వచ్చింది. మళ్ళీ ఎక్కడ వచ్చిందండి, 2008 దగ్గర స్లాష్ n. ఇలా మీకు ఎక్కడైతే కావాలో న్యూ లైన్ లోకి రావాలో యూ నీడ్ టు యూజ్ ద స్లాష్ n దేర్. గెటింగ్ రైట్? సో ఒకవేళ ఇది అర్థం కాకపోతే ఇక్కడ చూడండి, ఇది ఈజీగా అర్థమవుతుంది. సో ఐఎమ్ రైటింగ్, ఓకే, వితౌట్ స్లాష్ n. నాకు ఇక్కడ స్లాష్ n లేకుండా తీసుకోవాలి అని అనుకున్నా. ఓకే, నాకు ఇది ఏమైందండి, అవుట్పుట్ వచ్చింది. బట్ ఐ వాంట్ స్లాష్ n హియర్. ఓకే, నాకు ఒక స్లాష్ n ఇక్కడ కావాలి, ఒక స్లాష్ n ఇక్కడ కావాలి. ఓకే, సో స్లాష్ n రాయడం వల్ల ఏమవుతుంది, అక్కడ నుంచి స్లాష్ n ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ నెక్స్ట్ లైన్కి ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ లైన్కి, మళ్ళీ నెక్స్ట్ లైన్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక స్లాష్ n ఉంది. స్లాష్ n మీరు ఎక్కడైతే రాస్తారో ద అవుట్పుట్ విల్ కమ్ ఇన్ ద నెక్స్ట్ లైన్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందండి ఇక్కడ వరకు? లేదన్నా. ఓకే, జస్ట్ గివ్ మీ 1 minute బ్రేక్. Yeah, good. So how I got till here? Anyone having any doubt? ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందండి? Is it clear? మిగతా సూర్య కానీ విమలా కానీ? నో సార్. థ్యాంక్ యూ. సో ఇదే అవుట్పుట్ని, ఓకే, ఇదే అవుట్పుట్ని నేను ఒకవేళ సపరేట్గా రాయాలి అని అనుకున్నా. ఓకే, సేమ్ ఇలాంటి అవుట్పుట్ నాకు రావాలి అని అనుకున్నప్పుడు ఐ కెన్ రైట్ లైక్ దిస్ ఆల్సో. సో ఎలా రాయొచ్చండి, కంట్రోల్ ఎక్స్ ప్రింట్. ఓకే, సో నాకు ఇక్కడ ఇంకా స్లాష్ ఎన్స్ అవసరం లేదు, ఎందుకంటే నాకు వేరే వేరే లైన్లో రావాలి కదా, అందుకోసమని. ఇండెంటేషన్ ఎర్రర్. ఓకే, అన్నీ స్ట్రైట్ లైన్లోనే ఉండాలండి, మీరు రాసే స్టేట్మెంట్స్ అన్నీ స్ట్రైట్ లైన్లో ఉండాలి. వెన్ డిఫరెంట్ టాపిక్స్ కమ్స్ ఐ విల్ టెల్ యూ హౌ టు రైట్. సో ఇక్కడ చూడండి, అవుట్పుట్ నాకేమొచ్చింది, దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పి, నెక్స్ట్ లెవెల్ టెస్టింగ్ అని వచ్చేసింది. ఓకే, ఎందుకు స్పేసెస్ వచ్చాయండి, ఇక్కడ నేను స్పేసెస్ ఇచ్చాను కాబట్టి స్పేసెస్ వచ్చాయి. ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ స్పేసెస్ ఇట్ విల్ కమ్ ఇన్ ద స్ట్రైట్ లైన్. చూడండి, ఇప్పుడు స్ట్రైట్ లైన్లోకి వచ్చింది. సో ఇలా రాయొచ్చు కదా, మరి ఇలా ఎందుకు వెళ్ళాలి? ఓకే, వై టు గో ఫర్ దిస్ వన్, వై నాట్ టు గో ఫర్ దిస్ లైన్స్? ఓకే, సో సపోజ్, ఓకే, ఐ విల్ గివ్ యూ అ స్మాల్ ఎగ్జాంపుల్ వై ఇట్ ఈస్ గోయింగ్ లైక్ దిస్. యా, ఇక్కడ ఏంటి అని అంటే, సపోజ్ ఒక లైన్ కంపైల్ చేయడానికి ఐఎమ్ టెల్లింగ్ 1 నానోసెకండ్. ఓకే, 1 నానోసెకండ్ అనుకుందాం, 1 నానోసెకండ్. ఇప్పుడు నాకు ఎన్ని లైన్స్ ఉన్నాయండి? 3 లైన్స్. ఓకే, 3 లైన్స్ ఉన్నాయి. సో 3 లైన్స్ అంటే ఈచ్ లైన్కి ఎన్ని సెకండ్స్ పడుతుందండి? 1. ఓకే, అంటే 1 more 1, మొత్తం 3 సెకండ్ పట్టింది, అవునా?
సో బట్ పైథాన్ హ్యావింగ్ అడ్వాంటేజ్, పైథాన్కి ఒక అడ్వాంటేజ్ ఉందండి. మీరు ఒకవేళ మీ స్టేట్మెంట్ని ఒక్క లైన్లో రాశారు అని అనుకోండి, ఇఫ్ యు ఆర్ రైటింగ్ యువర్ స్టేట్మెంట్ ఇన్ వన్ లైన్, ఇట్ విల్ టేక్ ఓన్లీ 1 సెకండ్, 1 నానో సెకండ్. అర్థమైందండి. సో మీరు 3 స్టేట్మెంట్స్ రాస్తే 3 లైన్స్లోకి రాస్తే ఇట్ విల్ టేక్ 3 నానో సెకండ్స్. ఇఫ్ యు ఆర్ రైటింగ్ సేమ్ స్టేట్మెంట్ ఇన్ వన్ లైన్, ఇట్ విల్ టేక్ 1 సెకండ్ ఓన్లీ. సో మీకు ఇక్కడ ఏమవుతుంది, టైము ఆప్టిమైజ్ అయిపోతుంది, ఐ మీన్ తక్కువ టైం తీసుకుంటుంది. సో టు అవాయిడ్ దిస్, ఓకే, టు అవాయిడ్ దిస్ యూ నీడ్ టు ఆల్వేస్ రైట్ లైక్ దిస్. మీరు ఎన్ని ఎక్కువ ప్రింట్ స్టేట్మెంట్స్ రాస్తే అంత ఎక్కువ టైం తీసుకుంటుందండి. ఓకే, అలా అని మనకు కనిపించేంత టైం కాదు, 1 అవర్ 2 అవర్స్ ఏం తీసుకోదు. ఇట్ ఈస్ ఇన్ నానో సెకండ్స్, మైక్రో సెకండ్స్ లైక్ దట్. ఓకే, మనకు కనిపించదు, బట్ పర్ఫార్మెన్స్లో ఇష్యూ వస్తుంది. ఓకే, ఇఫ్ యూఆర్ రైటింగ్ మోర్ ప్రింట్ స్టేట్మెంట్, మీరు చాలా ప్రింట్ స్టేట్మెంట్ రాసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, లైన్కి ఒక ప్రింట్ స్టేట్మెంట్, ఇట్ విల్ గివ్, ఇట్ విల్ చెక్, ఇట్ విల్ ప్రింట్ ఇట్ అండ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు సేమ్ లైన్ అగైన్ ఎగ్జిక్యూట్స్. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. సో మీరు ఈ ప్రాసెస్ ఏంటి అన్నది తర్వాత అర్థమవుతుంది, డోంట్ వరీ. సో అండ్ వన్ మోర్ థింగ్ హియర్, ఇంకొకటి ఏంటి అంటే పైథాన్ ఫాలోస్ ద టాప్ టు బాటమ్ అప్రోచ్. పైథాన్ ఏ అప్రోచ్ ఫాలో అవుతుందండి, టాప్ టు బాటమ్. టాప్ టు బాటమ్ అంటే ఇలాగండి. ఓకే, టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్ అంటే ఇలాగనమాట. సో బట్ పైథాన్ ఫాలోస్ విచ్ అప్రోచ్, దిస్ అప్రోచ్ పైథాన్ విల్ ఫాలోస్. సో అంటే ఏంటి అని అంటే ఫస్ట్ లైన్ని ఫస్ట్ కంపైల్ చేస్తుంది, సెకండ్ లైన్ని సెకండ్, థర్డ్ లైన్ని థర్డ్. ఓకే, ఫోర్త్ లైన్ ఉంటే నెక్స్ట్ ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్, సిక్స్త్ లైన్, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. పైథాన్ పైనుంచి ఒక్కొక్క లైన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, వెన్ ఎవర్ ఫంక్షన్స్ ఆర్ దేర్, దట్ ఈస్ అ డిఫరెంట్ అప్రోచ్. ఫంక్షన్స్ క్లాసెస్ ఉన్నప్పుడు అది కొంచెం డిఫరెంట్ అప్రోచ్ అండి. బట్ స్టిల్ ఓకే, ఎక్కడైతే మనకు మెయిన్ స్టార్ట్ అవుతుందో, ఓకే, ఎక్కడైతే మనకు మెయిన్ స్టార్ట్ అవుతుందో, పైథాన్లో మెయిన్ కాన్సెప్ట్ లేదండి. ఒకవేళ మీకు సి కానీ C++, జావా ఏమైనా తెలిసి ఉంటే దెర్ ఇస్ ద మెయిన్, బట్ పైథాన్లో స్పెషల్గా మెయిన్ స్టేట్మెంట్ లేదు. దెర్ ఇస్ నో మెయిన్ స్టేట్మెంట్, బట్ స్టిల్ వేర్ ఎవర్ యు ఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ అ మెయిన్, ఓకే, మీరు ఎక్కడైతే దాన్ని మెయిన్ స్టార్ట్ అయింది అని అనుకుంటారో, ఇక్కడ మనకి ఏమొచ్చిందని 3 ప్రింట్ స్టేట్మెంట్స్ వచ్చాయి అంటే ఇండైరెక్ట్గా మన మెయిన్ ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట. ఓకే, మన మెయిన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయ్యి 1 by 1 1 by 1 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. సో ఎక్కడైతే మీకు మెయిన్ స్టార్ట్ అవుతుందో, మెయిన్ కోడ్ స్టార్ట్ అవుతుందో, అక్కడ నుంచి టాప్ టు బాటమ్ అప్రోచ్ని ఫాలో అవుతుంది. ఓకే, అర్థమైందండి టాప్ టు బాటమ్ అప్రోచ్ అంటే. ఓకే అన్నది. సో నెక్స్ట్ ఒకవేళ ఇలా కూడా రాయొచ్చండి. ఓకే, ఇలా రాయొచ్చు, బట్ వాట్ విల్ హ్యాపెన్, it will unnecessarily takes a 2 milliseconds or nanoseconds. It will take a little more time. To avoid that, what we will write a statements with including /n or /t like that. Okay, so /n middle లో రాయడం వల్ల ఏమవుతుందండి, it will come in a different lines. ఓకే, 3 స్టేట్మెంట్స్ మీరు ఇలా కూడా రాయొచ్చు. It will not create any issue, but performance issue will makes a problem. సో ఎన్ని /n వాడితే అన్ని సార్లు అది నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుందండి. ఓకే, ఇక్కడ చూడండి, ప్రతి దాని తర్వాత ప్రతి స్టార్ తర్వాత /n వాడాను. సో ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్. సో అన్నీ నాకు ఎలా ప్రింట్ అయ్యాయి, ఇలా ప్రింట్ అయ్యాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ /n వరకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ రైజ్ ఆర్ యూ కెన్ ఆస్క్ మీ, సో దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇఫ్ నాట్ దెన్ డోంట్ వరీ. /t స్టాండ్స్ ఫర్ ట్యాబ్ అండి. ఓకే, ట్యాబ్ స్పేస్. సో ట్యాబ్ స్పేస్ అంటే ఏమవుతుంది అని అంటే మీరు ఎక్కడైతే /t వాడతారో, అంత స్పేస్ అవుట్పుట్లో కనిపిస్తుంది. ఓకే, అవుట్పుట్లో అంత స్పేస్ కనిపిస్తుంది. చూడండి, అనిల్కి పైథాన్ సెషన్కి ట్యాబ్ స్పేస్ ఉంది. ఓకే, దిస్ ఈజ్ అ ట్యాబ్ స్పేస్. సో 8 స్పేసెస్ గ్యాప్ ఉంటుందండి, 8 స్పేసెస్ గ్యాప్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, అనిల్ దుర్గం. ఓకే, సో
ఐ గాట్ ఇట్ లైక్ స్లాష్ టీ. ఇక్కడ కూడా నాకు ఎంత వచ్చిందండి, ట్యాబ్ స్పేస్ వచ్చింది. సో వితౌట్ ట్యాబ్ స్పేస్, సార్ నేను ఇలా రాస్తాను అవుట్పుట్ ఎలా వస్తుంది అని అంటే చూడండి అవుట్పుట్. సో సేమ్ వచ్చింది. ఓకే, దేర్ ఇస్ అ నో డిఫరెన్స్. మీరు ఇలా రాసిన అవుట్పుట్ వస్తుందండి. ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ ఇష్యూ. వై? బికాజ్ యు ఆర్ రైటింగ్ స్ట్రింగ్. మీరు స్ట్రింగ్ని ఎలాగ రాస్తే అలాగా అవుట్పుట్ వస్తుంది. బట్ దిస్ ఈజ్ నాట్ అ రైట్ వే టు రైట్ యువర్ కోడ్. యూ నీడ్ టు రైట్ ఎఫిషియంట్ వే, రైట్? మీరు ఎఫిషియెంట్గా రాయాలి. ఇలా రాస్తే అది వెరీ సింపుల్ అయిపోయింది. మీరు ఇలా రాయడం వల్ల మీ కోడింగ్ అన్నది కొంచెం ఎఫిషియెంట్గా ఉంటుంది. నెక్స్ట్ స్లాష్ ఆర్. ఓకే, నెక్స్ట్ ఏంటండి, స్లాష్ ఆర్. స్లాష్ ఆర్ carrier return, it's not carriage return. Carriage return or carrier return? Just a hold on a minute, please. Yeah, it's like a carriage return only. Yeah, don't worry, it's carriage return only. Yeah. సో ఇక్కడ ఏం చేస్తుందంటే, మీరు ఎక్కడైతే స్లాష్ ఆర్ ఇస్తారో, ఓకే, వేర్ ఎవర్ యు ఆర్ గివింగ్ స్లాష్ ఆర్, ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ ద ప్రింట్ స్టేట్మెంట్ విల్ ప్రింట్. ఓకే, మీరు ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ టెస్టింగ్ 1 2 3 4 5 అని ఇచ్చాను. సో 1 2 3 4 5 కంటే ముందు స్లాష్ ఆర్ ఇచ్చాను. సో దిస్ స్టేట్మెంట్ ఓన్లీ ఇట్ విల్ ప్రింట్. యూ విల్ నాట్ యూజ్ మచ్, బట్ వెన్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ యూజ్ ఇట్. యాక్చువల్ కోడింగ్లో అయితే ఇలాంటి ఏం వాడమండి, but still whenever you want you can use it. Maybe I don't know what projects you will work. సో ఎక్కడైతే మీకు స్లాష్ ఆర్ రాస్తారో అక్కడ నుంచి స్టేట్మెంట్ అన్నది ప్రింట్ అవుతుందండి, ముందటి స్టేట్మెంట్స్ ప్రింట్ కావు. గాట్ ఇట్ రైట్? నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ రాసేటప్పుడు, ఓకే, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ప్రింట్ స్టేట్ అంతా ఒకటే లైన్లో రాస్తే పైథాన్ విల్ ప్రింట్ ఇన్ 1 nanosecond. ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఇన్ మల్టిపుల్ లైన్స్ ఇట్ విల్ టేక్ మోర్ టైం. ఓకే, సో అలా అని మీరు ప్రింట్ స్టేట్మెంట్స్ అన్నిటిని నేను ఒకటే లైన్లో ఇలాగ రాస్తాను సార్ అంటే దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఓకే, సో ఒక్క ప్రింట్ స్టేట్మెంట్ ఒక్క లైన్లోనే ఉండాలండి. 1 line should having a 1 print statement only. నేను 2 ప్రింట్ స్టేట్మెంట్స్ రాస్తాను అంటే ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్స్. ఓకే, యూ నీడ్ టు రైట్ ఇన్ దట్ వే, ఇట్ షుడ్ ప్రింట్ 2 lines. ఓకే, మీరు అదిని రాసేటప్పుడే ఎలాగ మీకు మల్టిపుల్ లైన్స్ స్ప్లిట్ అవుతుందో అలా రాయాలి, కానీ ఇలా రాయకూడదండి. గెటింగ్ రైట్? సో ఇఫ్ ఐ వాంట్ టు రైట్ ఆల్ ది ప్రింట్ స్టేట్మెంట్, ఎస్ యూ కెన్ రైట్ లైక్ దిస్. లైన్ బై లైన్ ప్రింట్ స్టేట్మెంట్స్ని ఇలా రాసుకోవచ్చు. ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ ఇష్యూ. సో ఒకవేళ అలా కాదు, నాకు ఇంకా పక్కనే రావాలి సార్, ఇలా కాదు అని అనుకుంటే యూ కెన్ రైట్ లైక్ దిస్ విత్ కామా సపరేటెడ్. కామా సపరేటర్తో రాస్తే మీకు అవుట్పుట్ వస్తుందండి.
Guys, hold a minute. ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? No, sir. Surya, are you there? Yes, sir. No doubt, sir. Okay. The next one. Okay. What is the use of variable? Okay. అసలు వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ యూజ్ ఏంటి, వేరియబుల్ లేకపోతే అసలు మనకు బెనిఫిట్ ఏంటి, లాస్ ఏంటి అన్నది చూద్దాము. సో వేరియబుల్ ఈజ్ లైక్ అ కంటైనర్. వేరియబుల్ అంటే ఏంటండి, లైక్ అ కంటైనర్. ఇండైరెక్ట్గా మీకు ఈజీ గుర్తుండాలి అంటే ఒక బకెట్ లాంటిది లేదా ఒక డబ్బా లాంటిది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇన్ బకెట్, okay, in bucket or in box or anything, you can store different kind of materials. You can store water, you can store sand, you can store any powders. Okay, any powders you can store, right? Suppose I don't want this particular, I saved water, I don't want this water, I can throw it out. Okay, I saved or any powder, I don't want, I can throw it out. Okay, so here also similarly like a variable concept. Variable is a container. Variable అనేది ఏంటండి, ఒక కంటైనర్ లాంటిది. సో wherever you want to save, okay, or store information, there you can use a variable. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, మనం ఇంతకుముందు స్టేట్మెంట్లో అన్నీ ఇలా రాసుకుంటూ వచ్చాం. సో మా మేనేజర్ ఆర్ మీ నెక్స్ట్ కంపెనీ మీరు గూగుల్లో ప్లేస్ అయ్యారు. గూగుల్లో ప్లేస్ అయిన తర్వాత మీ మేనేజర్ వచ్చి అడిగాడు, అమ్మ ఈరోజు 100 కాదు 200 చేయి అని చెప్పారు. What you will do? You will modify everything. Okay, so ikkadante oka 10 lines unnai, you can modify. Suppose 10,000 lines code undi. Okay, 10,000 lines code undi, different functions unnai, different lines of code unnai. He asked for change 10,000 lines. You will change it. సరే ఒకరోజు చేస్తారు, నెక్స్ట్ డే వచ్చిండు, నెక్స్ట్ డే వచ్చి అమ్మ దిస్ ఇస్ నాట్ అ 200, దిస్ ఇస్ 300 అని చెప్పాడు. Again you will change this 300 lines or 10,000 lines or 5,000 lines. So you can't do it, right? So because of that reason you need to use a concept called variable. Variable అనే కాన్సెప్ట్ వాడితే ఏమవుతుంది అని అంటే you can do it very easily. How to do that? Okay, how to do that అన్నది మనం ఇప్పుడు చూద్దామండి. If you see here, నేను ఏం చేస్తున్నానండి, నంబర్ ఈజ్ ఈక్వల్ టు 200 అని రాస్తున్నాను. నంబర్ ఈజ్ ఈక్వల్ టు 200 ఆర్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 100 అని రాద్దాం, ఎందుకంటే పైన 100 ఎగ్జాంపుల్ చూస్తున్నాం కదా, 100. సో ఇఫ్ ఐ వాంట్ సేమ్ అవుట్పుట్, ఓకే, ఇక్కడ రాసిన అవుట్పుట్ ఏంటంటే నాకు 100 అని ప్రింట్ అవుతుంది. ఓకే, 100 ప్రింట్ అయింది. ఇప్పుడు చూడండి, దీనికి కూడా నాకు ఏమవుతుంది, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఆర్ వన్ టైమ్ ఐ నీడ్ టు రైట్. ఓకే, వన్ టైమ్ నేను టైంని ఇన్వెస్ట్ చేసి ఇది రాయాలి. ఓకే, వేరియబుల్ తీసుకొని ఇలా రాశాను అనుకోండి. వెన్ ఎవర్ ఐ వాంట్ టు చేంజ్ ఎ నెంబర్, మేనేజర్ వచ్చి 200 చేయమన్నాడు, ఎస్ ఐ కెన్ మేక్ ఇట్ 200. సో 200 ప్రింట్ అయింది. మేనేజర్ వచ్చి 2000 చెప్పనియండి, నో ఇష్యూ. ఓకే, మేనేజర్ వచ్చి 2000 చెప్పిన నో ఇష్యూ, 20,000 చెప్పిన నో ఇష్యూ. ఓకే, 2 lakhs చెప్పిన నో ఇష్యూ, ఎంతైనా చెప్పనివ్వండి, నో ఇష్యూ. యూ నీడ్ టు టైప్ అ నంబర్. ఓకే, ఎన్నిసార్లు చేంజ్ చేసామండి, దిస్ టైమ్ వీఆర్ నాట్ చేంజింగ్ మచ్ టైమ్, ఓన్లీ వన్ టైమ్ వీఆర్ చేంజింగ్. ఓకే, ఆర్ వన్ ప్లేస్ వీఆర్ చేంజింగ్. ఏం చేస్తున్నామండి, ఒక్క ప్లేస్లో మనం చేంజ్ చేస్తున్నాం, మిగతా అన్నిటికీ రిఫ్లెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ యూజ్ ఆఫ్ వేరియబుల్. వేరియబుల్ ఎందుకు వాడాలి, హార్డ్ కోడెడ్. ఓకే, మీరు ఎప్పుడైతే 20,000 ఆర్ 10,000 ఆర్ 100 అని రాస్తారో, నెంబర్స్ రాస్తారో, దట్ ఈస్ కాల్డ్ హార్డ్ కోడింగ్. దాన్ని ఏమంటామండి, హార్డ్ కోడింగ్ అని అంటాము. సో డోంట్ యూజ్ హార్డ్ కోడింగ్, ట్రై టు యూజ్ ఇట్ నెంబర్స్ ఓన్లీ. ఒకవేళ సార్ నేను ఒకటేసారి వాడుతున్నాను అని అన్నా కూడా మీరు వేరియబులే వాడండి.
Okay, sir. Okay, next. So suppose a is equal 10. Print a. Print a. Yes, you will get the output. So I am having two variables. A is equal 10, b is equal 20. Print a and print Able. b. Yes, like this you can print it. But you can print it like this. Python given feature. Okay, Python given feature like a comma with a separate variable. ప్రతి వేరియబుల్ కి ఒక కామా ఇస్తే యూ కెన్ గెట్ ద అవుట్పుట్. ఓకే, ఎలా వచ్చిందండి? ఐ గట్ 10 and 20. బట్ ఐ వాంట్ ఇన్ సపరేట్ లైన్స్. ఓకే, నాకు సపరేట్ లైన్స్ లో కావాలి అనుకున్నప్పుడు ఎలా వాడాలండి? /n విత్ కామా సపరేట్, విత్ కామా సపరేట్ లేదా /t. ఒకవేళ కామా ఇవ్వకపోతే ఏమవుతుందండి? ఇట్ విల్ నాట్ ప్రింట్ ప్రాపర్లీ. ఓకే, వేరియబుల్స్ ని సపరేట్ గా ప్రింట్ చేయదు. ఎనీవే ఐ థింక్ యూ గాట్ ఇట్ రైట్. నెక్స్ట్ సార్, ఇక్కడ అంటే అర్థమైపోతుంది. చాలా వేరియబుల్స్ ఉంటే ఎలా అర్థమవుతుంది? ఓకే, ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ వేరియబుల్స్, హౌ కెన్ ఐ యూజ్ దట్? నా దగ్గర చాలా నెంబర్స్ ఉంటే ఎలా వాడాలి? ఎస్ అండి, like whenever you are having a more variables, you want to identify which is that variable. Yes, you can use a double quotes. ఓకే, ఏదైతే డబుల్ కోట్స్ లో రాస్తారో అది డైరెక్ట్ గా ప్రింట్ అవుతుంది. ఏదైతే వేరియబుల్స్ ఉందో వేరియబుల్ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఏదైతే డబుల్ కోట్స్ లో రాసానో అది యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ అయిందండి. వేరియబుల్ వాల్యూ ఎంత? 10, కాబట్టి నాకు 10 ప్రింట్ అయింది. ఇస్ ఇట్ క్లియర్ గైస్? సో ఎక్కడైతే నాకు ఏబిసి ఇలాంటి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి నేను డబుల్ కోట్స్ లో ఏ వేరియబుల్ కి స్ట్రైట్ గా ఆ వేరియబుల్ నేమ్ రాసుకుంటా, నెక్స్ట్ ఆ వేరియబుల్ ని రాసుకుంటా. ఓకే, so that what will happen when I am typing or when I am printing the output, I can able to see easy. Okay, a is equal to what is the value? 10. ఓకే, ఇక్కడ అంటే నాకు కనిపిస్తుందండి ఎందుకంటే 6 లైన్స్ ఉన్నాయి. బట్ వెన్ ఎవర్ ఐ వాంట్ టు సీ ద అవుట్పుట్ ఎప్పుడైతే చూస్తున్నానో ఆర్ మోర్ నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఐఎమ్ హ్యావింగ్, దెన్ ట్రై టు డీబగ్ is a little harder. So because of that reason what we will do, we will write like this. ఓకే, ఏ డబుల్ కోట్స్ లో రాయడం వల్ల ఇది ఏ వాల్యూ అని నాకు క్లియర్ గా తెలిసిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఒకవేళ ఇలాంటి 3 లైన్స్ లో రాయడం కంటే ఇలా రాసినా మీకు అవుట్పుట్ వస్తుందండి. సో ఐ గాట్ అ అవుట్పుట్. ఇలా రాయడం ఎఫిషియెంట్ వే అనమాట, లిటిల్ ఎఫిషియెంట్. సో ఒకవేళ సార్ నేను ఇలా ఇవి కూడా 3 లైన్స్ లో రాయదలుచుకోలేదు సార్, ఒకటే లైన్ లో రాద్దాము అని అనుకున్నా అని అంటే, ఎస్ అండి, పైథాన్ గివెన్ దట్ ఫీచర్ ఆల్సో. యూ కెన్ రైట్ అ కామా సపరేటెడ్ తోని రాయొచ్చండి 10, 20, 30. ఓకే, నో ఏ వాల్యూ 10, టైప్ ఏంటండి? టైప్ ఇస్ ఇంటీజర్. టైప్ ఏమని వచ్చిందండి? ఇంటీజర్ అని వచ్చింది. సో సపోజ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ప్రింటింగ్, వాట్ ఈస్ దాట్? ఓకే, మీకు ఇక్కడ ఎలా తెలుస్తుందండి అవుట్పుట్ లో ఏది 10, ఏది 20, ఏది 30, ఏ వాల్యూనా, బి వాల్యూనా, సి వాల్యూనా? ఇక్కడ ఏంటంటే అవుట్పుట్ చాలా మనకు క్లియర్ గా విజిబుల్ ఉంది, నెంబర్ ఆఫ్ లైన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వీఆర్ ఏబుల్ టు సీ వెరీ ఈజీలీ. బట్ వెన్ ఎవర్ యూ ఆర్ నాట్ రైటింగ్ వాట్ ఈస్ దట్ వేరియబుల్, ఇట్ విల్ బి టఫ్. సో బెటర్ ట్రై టు రైట్ విత్ వేరియబుల్ అండ్ ద వాల్యూ ఆర్ వేరియబుల్ నేమ్, వేరియబుల్. So if you are writing like this, it is easy. See what is the value. ఇలా రాయడం వల్ల నాకు ఏమర్థమైందండి? ఏ వాల్యూ నాకు 20 వచ్చింది. సో ఏ వాల్యూ ఏంటంటే యాక్చువల్గా ఏ వాల్యూ నాది 10, బి వాల్యూ ఎంత? 20, సి వాల్యూ 30. బట్ ఇఫ్ ఐ am రైటింగ్ లైక్ దిస్, ఏ వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ, సి ఈజ్ ఈక్వల్ టు సి, ఇలా రాశాను అనుకోండి, ఐ కెన్ ఈజీలీ ఐడెంటిఫై వన్ వే. ఓకే, సో వాల్యూస్ రాంగ్ వస్తున్నాయి అని చెప్పేసి నాకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, అండ్ వన్ మోర్, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు దేనికి స్ట్రైట్ గా ఏది రాసినా ఇట్ విల్ యాక్సెప్ట్. ఓకే, పైథాన్ డోంట్ నో వాట్ యు ఆర్ డూయింగ్. ఓకే, మీరు ఏం చేస్తున్నారు అనేది పైథాన్ తెలియదండి.
ఇదేంటి సార్ ఏకి ఏ తీసుకోవాలి కదా బి ఎందుకు తీసుకుంది, బికి ఏ బి తీసుకోవాలి కదా ఏ ఎందుకు తీసుకుంది అంటే ఇలా మనం రాసామండి. ఓకే, వి రోట్ లైక్ దిస్. ఈక్వల్ స్టేట్మెంట్కి ముందు మీరు రాంగ్ వాల్యూస్ ఇచ్చారనుకోండి, ఐ మీన్ రాంగ్ వేరియబుల్స్ ఇస్తే అవుట్పుట్ ఆల్సో కమ్స్ ఇన్ అ రాంగ్ వే. సో whenever you want to write it proper way, you need to write the proper values in front of the variable written. ఓకే, ఏదైతే వేరియబుల్ కోడ్స్లో రాసారో దానికి ప్రాపర్గా ఇవ్వాలి, లేదు అంటే ఇట్ విల్ ప్రింట్ ద డిఫరెంట్ వాల్యూస్. మీరు ఏదైతే వేరియబుల్ అడుగుతున్నారో ఆ వేరియబుల్ ప్రింట్ అయిపోద్ది. ఇజ్ ఇట్ క్లియర్? Clear, sir. Okay, Anna. The next one is these are very important actually. Print statement, whatever we studied, those are a very smaller one, but still. So here like two arguments we can pass in the print statement. One is like a sep, one is a end statement. So what sep will do, it's a separator. Separator అంటే ఏంటి అని అంటే మీకు ఎప్పుడైతే టూ స్టేట్మెంట్స్ మధ్యలో మీకు సపరేటర్ కావాలి అని అనుకున్నారు, సో that separator you can use it. So see, this is a yet another test, this is one more test అనే రెండు స్టేట్మెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ రెండు స్టేట్మెంట్స్ని నేను సపరేట్ చేద్దాం అనుకున్నా విత్ ఐఫన్ మూడు ఐఫన్స్ తోని సపరేట్ చేద్దాం అనుకున్నా. ఎస్, యూ కెన్ డూ దాట్. సో నాకేమైందండి, సెపరేటర్ మధ్యలో వచ్చింది. ఇవి రెండు ఏంటంటే ఇవి రెండు సపరేట్ స్టేట్మెంట్స్. ఎలా తెలుస్తుంది నాకు, డబుల్ కోట్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎండ్ అయిపోయింది, డబుల్ కోట్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎండ్ అయిపోయింది, అంటే కామాతోని సపరేట్ ఉంది కాబట్టి నాకు తెలిసిపోతుంది ఇవి రెండు స్టేట్మెంట్స్. ఈ రెండు స్టేట్మెంట్స్ని సపరేట్ చేయాలి అనుకున్నప్పుడు ఐ కెన్ యూజ్ ఇట్. ఫర్ వన్ స్టేట్మెంట్ యూ విల్ నాట్ గెట్ ఎనీ అవుట్పుట్ గైస్. ఓకే, యూ నీడ్ టు యూజ్ 2 or 3 or more than that. సో మీరు అవుట్పుట్ చూస్తే ఎలా వచ్చిందండి, యూ గాట్ ఇట్ లైక్ దిస్. నెక్స్ట్ ఐఎమ్ హ్యావింగ్ 2 నేమ్స్. ఓకే, సపోజ్ ఐ విల్ గివ్ హియర్, ఓకే, సూర్య తేజ అనే ఒక పేరు ఉందండి. ఓకే, సూర్యతేజ అనే పేరు ఉంది, నేను మంకీతోనే సపరేట్ చేద్దాం అనుకున్నాను. ఓకే, ఐ వాంట్ టు సపరేట్ విత్, ఓకే, Suryateja is a hero, right? So I will use it lion. Okay, so I am separating with a lion. So Surya, lion, Teja. Getting right, guys? So మీరు ఏదైతే మధ్యలో ఇస్తారో, ఓకే, స్టేట్మెంట్ అయినా మధ్యలో ఇవ్వండి. I'm giving something like a hyphen. Surya hyphen Teja. Whenever you want to give at the rate, yes, any separator you can use it, guys. It's not give any issue. Okay, Surya at the rate Teja. So anything like this you can use it. Separator, not only one character restriction or 2 character restriction. You can write a n number of characters with a separator. So ఇక్కడ చూడండి, 4 at the rate of 5 hyphens ఇచ్చాను, 5 or 6 hyphens I given. So that many separator value it will print in the middle. సో అంత separator value నాకు ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, మై separator అని రాశాను. ఎస్, it will print whatever you write, it will print. So I wrote a monkey. Yes, you will get it. Next, so many numbers are there. Okay, so many names are there. Prabhas fans, Mahesh Babu fans అని ఇలా నాకు చాలా ఉన్నాయి. సో ప్రతి దాని తర్వాత నాకు సపరేటర్ ప్రింట్ అవుతుంది. సో చూడండి, సో ఇక్కడ వరకు మీకు తెలిసిందే. సో ఇఫ్ దిస్ ఈజ్ ద థర్డ్ స్టేట్మెంట్ ఏముందండి, ప్రభాస్ ఫ్యాన్స్ ఉంది. సో ప్రభాస్ ఫ్యాన్స్కి మళ్ళీ ఏమవుతుందండి, సపరేటర్ యాడ్ అయ్యి వస్తుంది. నెక్స్ట్ మహేష్ బాబు ఫ్యాన్స్. నెక్స్ట్ if I want to write a one more statement, Balaya fans. Okay, so for that also what it will come, Balaya fans. So నాకు separator వస్తుంది. This is the main use of a separator. Separator main use ఏంటంటే మీరు ఏ దానితో అయితే సపరేట్ చేద్దాం అనుకున్నారో that separator you will able to see. Next, I want output from you. What is the output of this one? నాకు ఏం అవుట్పుట్ ప్రింట్ అవుతుంది, ఎలా ప్రింట్ అవుతుంది?
Surya. Okay, any other? Vimala. టెన్ 20 30 Sorry. ఏమొస్తుందండి? 10 20 30 ఓకే. సో 10 20 30 అంతేనా? ఇంకేమన్నా ప్రింట్ అవుతుందా? అది ఎలా ప్రింట్ అవుతుంది? 10 20 30 ఒకటే లైన్ లో వస్తుందా? లైన్ బై లైన్. యా ప్లీజ్ సూర్య. అవును సార్, ఒకటే లైన్ లో వస్తుంది. ఏమొస్తుంది? 20 30 ఒకటే లైన్ లో వస్తాయా? దీనికి నేను అడిగే అవుట్పుట్ దీనికి. సో వాట్ ఈస్ ద సపరేటర్ మెయిన్ యూస్? ఓకే, సపరేటర్ లో నేను స్లాష్ అని వాడాను. ఓకే, స్లాష్ అని ఎందుకు వాడతామండి? న్యూ లైన్ రావడానికి. ఓకే, స్లాష్ అని వాడతాం న్యూ లైన్ రావడానికి. ఇప్పుడు సపరేటర్ లోనే న్యూ లైన్ వాడాం అంటే ఏమవుతుంది? ప్రతిది కూడా న్యూ లైన్ లో వస్తుంది. సో కన్ఫర్మ్ గా మీరు చెప్పే అవుట్పుట్ 10 20 30 ఒక లైన్ లో అయితే రాదు. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు అని చెప్పేసి మనం ఒకటి స్ట్రింగ్ రాసాము. బి ఈక్వల్ టు ఒక వేరియబుల్ రాసాము. మళ్ళీ బి ఈక్వల్ టు బి వేరియబుల్ రాసాము. సి ఈక్వల్ టు సి వేరియబుల్ రాసాము. సో ప్రతి దానికి మధ్యలో ఏముందండి? కామా ఉంది. సో బ్లైండ్ గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా మీకు ఎన్నైతే కామాస్ ఉంటాయో అన్ని కామాస్ కి మధ్యలో మీరు ఇచ్చే సపరేటర్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఒక స్టేట్మెంట్, 2, ఓకే, 3 4 5, ఓకే 5 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఎన్ని వస్తాయండి సపరేటర్స్? 4 వస్తాయి. ఓకే, 5 రావు. ఎందుకంటే ఇక్కడ 1 కామా ఉంది, 2 కామా 3 4 కామాస్ ఉన్నాయి. ఓకే, సపరేటర్ ముందు వచ్చే కామాను కౌంట్ చేయకూడదు. సో మిగతా 4 ఉన్నాయి. సో 4 సపరేటర్స్ ప్రింట్ అవుతాయి. 1 2 3 4. సో 4 సపరేటర్స్ ప్రింట్ అయ్యాయి. సో ఇక్కడ నేను ఏం వాడుతున్నా? స్లాష్ ఎన్ వాడుతున్నా. స్లాష్ సపరేటర్ లో ఏమి ఇస్తున్నాం అన్నది నెక్స్ట్ లెవెల్. ఓకే, బట్ ఎన్ని కామాస్ ఉన్నాయన్నది ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 ఉన్నాయి. కానీ సెపరేటర్ ముందుది కౌంట్ చేయకూడదు, అంతేనా? సెపరేటర్ ముందుది కౌంట్ చేయకూడదు అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఏ ముందుది 1, బి ముందుది 2, అగైన్ బి ముందుది 3, సి ముందుది 4, అగైన్ సి ముందుది 5. సో 5 సపరేటర్ ప్లేస్ లో స్లాష్ ఎన్ అంటున్నాం. స్లాష్ ఎన్ అంటే ఏంటి? న్యూ లైన్ కి రావాలి. సో ప్రతి ఒక్కటి ఏమవుతుంది? న్యూ లైన్ లో got it. A equal to B equal to C equal to D equal to like that. A value 10, B value 20, C value 30. సో ఇలా వచ్చినప్పుడు మీరు స్లాష్ ఎన్ ఇలా వాడకూడదు. ఓకే, you need not to use, but I am showing this what the typical question they will ask in the interview. ఓకే, ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారండి? ఇప్పుడు అవుట్పుట్ ఏంటి, కరెక్ట్ వస్తుందా లేదా అని. సో మనం ట్రిక్కీ పార్ట్ గా ఫీల్ అయ్యి అవుట్పుట్ రాంగ్ గా చెప్పేస్తాం. సో గుర్తుపెట్టుకోండి, ఎన్నైతే కామాస్ ఉన్నాయో సపరేటర్ కంటే ముందు కామాని ఇగ్నోర్ చేయాలి. ఎన్నైతే కామాస్ ఉన్నాయో అన్ని ఏమవుతాయి? ఇట్ విల్ ప్రింట్ విత్ సపరేటర్. ఓకే, నెక్స్ట్ దీనికి అవుట్పుట్ చెప్పండి ఎవరైనా. దిస్ టైమ్ ఐ విల్ గివ్ ఆఫర్ ఫర్ విమల. సార్ ఇప్పటిదాకా పడుకొని చేస్తున్నట్ట. ఆన్సర్ చెప్పండి. A is equal to 10. A is equal to 10. ఓకే,
ఈజ్ ఈక్వల్ టు 20 ఈజ్ ఈక్వల్ టు 30 ఈక్వల్ టు 30 ఓకే, సో కామర్స్ వస్తాయండి, కామర్స్ రావా? కామాస్ నో సార్ ఒకటే లైన్లో వస్తాయా, డిఫరెంట్ లైన్లో వస్తాయా? డిఫరెంట్ లైన్లో వస్తాయి. డిఫరెంట్ లైన్లో వస్తాయా? ఎనీ అదర్? విమలా చెప్పింది కరెక్టేనండి. లేదన్నా ఒకే లైన్లో వస్తుంది. ఓకే, ఒకే లైన్ వస్తుంది. సూర్య వాట్ ఈస్ యువర్ అవుట్పుట్? వీళ్ళందరూ తప్పు చెప్తున్నారు. వన్ లైన్ అనిపిస్తుంది. అనుకుంటున్నా సార్. వన్ లైన్ లో వస్తుంది అనుకుంటున్నా సార్. ఏందయ్యా నువ్వు కూడా వీళ్ళతోనే ఏకీభవిస్తున్నావు? వేరే వేరే లైన్లో వస్తాయి అంటున్నావు. ఒకే లైన్ వస్తుంది అన్నా. ఓకే, మీ అవుట్పుట్ కరెక్ట్. అదే Okay, so whenever you are not using separator, okay, whenever you are not using separator, it will come in one line only. Okay, remember this one. If you are using Okay, sir. separator, Okay. okay, if you are using separator, with what and all separator you are giving, I am giving comma. Okay, comma is same అవుతుందండి, ప్రతి దాని తర్వాత నాకు comma వస్తుంది చూడండి. కామ్ వస్తుంది. Okay, so don't use like this whenever you are printing a variables. ఓకే, మీరు వేరియబుల్స్ ఎప్పుడైతే ప్రింట్ చేస్తున్నారో ఇలా వాడకండి, ఇలానే వాడండి. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ మోర్ వేరియబుల్స్ టు ప్రింట్, don't use slash n's. Okay, spaces you can use or any other formats you can use, but don't use a comma or it will show different output. ఏ తర్వాత కామా వస్తుంది, మళ్ళీ వాల్యూ తర్వాత కామా వస్తుంది. సో డోంట్ గో విత్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ format. Okay, format, this is very important. Now this syntax is a little changed. Latest version lo ee syntax koncham change ayindi, but we don't know which version you will go. So 3.6 or 3.2 3.3 version లో ఎక్కడైనా మీరు ఫార్మాట్ ని వాడుకోవచ్చు. ఇప్పుడు కూడా వాడుకోవచ్చు అండి, దే నాట్ రిమూవ్డ్. యూ కెన్ యాడ్ ఇట్ ఆర్ యూ కెన్ యూజ్ ఇట్, బట్ బెటర్ వేస్ ఆర్ దేర్. ఓకే, బెటర్ వేస్ ఉన్నాయి, బట్ స్టిల్ వాట్ ఈస్ ద ఫార్మాట్ ఐ విల్ టెల్ యూ. ఓకే, ఫార్మాట్ ఏంటో మనం చూద్దాము తర్వాత. we will go with this one. So whenever you are writing format, okay, format అని ఎప్పుడైతే మీరు రాస్తున్నారో, the first value index is 0, second value index is 1, third value index 2. సో మన కౌంటింగ్ 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదండి. ఫార్మాట్ వాల్యూ స్టార్ట్ చేయడం 0 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దాన్ని మనం ఏమంటామంటే ఇండెక్స్ అని అంటాం. ఓకే, ఇండెక్స్. సో ఇండెక్స్ అని అంటాము. ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఇండెక్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 ఎన్నైతే ఉంటాయో అన్ని ప్రింట్ చేస్తుంది. సో వెనెవర్ యూ వాంట్ టు ప్రింట్ వేరియబుల్స్, ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కామా ఇస్తే ఎలా వస్తుంది? ఏ తర్వాత కూడా కామా వస్తుంది. ఓకే, 10 తర్వాత కూడా కామా వస్తుంది, బి తర్వాత మళ్ళీ కామా, సి తర్వాత 20 తర్వాత మళ్ళీ కామా, సి తర్వాత కామా, ఇలా వస్తుంది మనకు. దట్ అవుట్పుట్ నాట్ లుక్స్ గుడ్, రైట్? టు హౌ టు హ్యాండిల్ దట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్, ఆ అవుట్పుట్ ని ఇంకా ఎఫిషియెంట్ వేలో హ్యాండిల్ చేయాలి అంటే యూ నీడ్ టు యూజ్ అ ఫార్మాట్. మీరు ఏం వాడాలండి? ఫార్మాట్ వాడితే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ అవుట్పుట్ యూ వాంట్. మీకు ఎలాగైతే అవుట్పుట్ కావాలి అని అనుకుంటారో అలా మీరు వాడచ్చండి. సో ఫార్మాట్, ఇన్సైడ్ అ ఫార్మాట్ యూ నీడ్ టు యూజ్ ఆఫ్టర్ కోట్స్ డాట్. ఏం వాడాలండి? డాట్ వాడాలి. ఓకే, డాట్ ఫార్మాట్. సో యూ నీడ్ టు యూజ్ లైక్ దిస్. అన్న మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? చెప్తానండి, మీకు అర్థమవుతుంది. అవుట్పుట్ చూసిన తర్వాత అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు ఏ అని రాశాను. ఇంతకుముందు ఏమని రాస్తున్నాను? ఏ ఈక్వల్ టు ఏ, ఓకే, బి ఈక్వల్ టు బి, సి ఈక్వల్ టు సి అని రాస్తున్నా. బట్ ప్రతి దానికి కామా రాస్తున్నా. సెపరేటర్ లో కామా వాడితే నాకు ప్రతి దానికి కామా వస్తుంది. ఇక్కడ చూడండి, అవుట్పుట్ రాయలేదా? ఓకే, నో ఇష్యూ, జస్ట్ గివ్ ఇట్ కంట్రోల్ సి. కామా is equal to కామా. సో నాకు ప్రతి దాని తర్వాత కామా వచ్చింది, బట్ నాకు ఎక్కడ కామా రావాలి? ఏ ఈక్వల్ 10 తర్వాత ఒక కామా రావాలి, బి ఈక్వల్ టు 20 తర్వాత ఒక కామా రావాలి, సి ఈక్వల్ టు 30 తర్వాత కామా రాకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది లాస్ట్ వన్. సో ఇలా కాకుండా నాకు ఎక్కడ వస్తుంది? సి ఈక్వల్ టు తర్వాత కామా వస్తుంది, బి ఈక్వల్ టు తర్వాత కామా వస్తుంది. టు అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ లిటిల్ ఇష్యూస్, ఓకే, దే
గివెన్ ద ఫార్మాట్. వాళ్ళు ఏమి ఇచ్చారు? ఫార్మాట్ ఇచ్చారు. ఫార్మాట్ రాసేటప్పుడు మీరు ఇలా డైరెక్ట్గా ABC అని రాయకూడదండి. సో యూ నీడ్ టు యూజ్ ద కర్లీ బ్రాకెట్స్. మీరు ఏం వాడాలి? కర్లీ బ్రాకెట్స్ వాడాలి. కర్లీ బ్రాకెట్స్ వాడితే ఏమవుతుంది అని అంటే, this A value replaced here, this B value replaced here, and C value replaced here. ఏ వాల్యూ ఇక్కడికి వెళ్తుందండి? ఏ వాల్యూ ఫస్ట్ బ్రాకెట్ దగ్గరికి, బి వాల్యూ ఇక్కడికి, సి వాల్యూ ఇక్కడికి. సో వీటి ఆర్డర్ మీరు చేంజ్ చేస్తే ఏదైతే ఆర్డర్లో మీరు రాస్తున్నారో ఆ ఆర్డర్తోనే రీప్లేస్ అవుతుందండి. ఎలా అన్నది మనం చూద్దాం. సో నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ వన్. సో ఏమొచ్చిందండి? ఏ ఈక్వల్ టు 10. ఎందుకు? పైన ఏ వాల్యూ 10 ఉంది కాబట్టి ఏ ఈక్వల్ టు 10 వచ్చింది. నెక్స్ట్ బి వాల్యూ సెకండ్ బ్రాకెట్, సి వాల్యూ థర్డ్ బ్రాకెట్ లో రీప్లేస్ అవుతుంది. దిస్ ఈజ్ లుక్స్ గుడ్, రైట్? ఓకే సార్, కామాస్ చెప్పారు కదా, కామాస్ రాయలేదు ఏంటి సార్ అని అంటే, ఎస్ అండి, మీరు కామాస్ రాసుకోవచ్చు. వచ్చిందండి కరెక్ట్ ఇప్పుడు. సో ఎక్కడైతే మీరు బ్రాకెట్స్ వాడతారో అక్కడ ఆటోమేటిక్గా ఫార్మాట్లో ఉన్న ఇండెక్సింగ్ ప్రకారము అవుట్పుట్ అన్నది పాపులేట్ అవుతుంది. ఓకే, సపోజ్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, ఇఫ్ యూ ఆర్ డైరెక్ట్లీ పాసింగ్ అ నంబర్స్, ఓకే, నంబర్స్ మీరు డైరెక్ట్గా పాస్ చేస్తే ఏమవుతుందండి? 50 will goes for A, 60 will goes for B, 70 will goes for C. వచ్చిందండి అవుట్పుట్. సో ఏదైతే ఆర్డర్ మీరు రాస్తారో ఇక్కడ అదే ఆర్డర్ ప్రకారంగా ఫస్ట్ బ్రాకెట్ కి, సెకండ్ కర్లీ బ్రాకెట్ కి, థర్డ్ కర్లీ బ్రాకెట్ కి ప్రింట్ అవుతూ వెళ్తుంది అనమాట. గాట్ ఇట్? ఆర్ సార్ నాకు ఇది అర్థం కావట్లేదు, నేను ఇండెక్సింగ్ రాసుకుంటాను అని అంటే, ఎస్ అండి, మీరు ఇండెక్సింగ్ కూడా రాసుకోవచ్చు. 0 1 2. ఓకే, 0 1 2. ఏ అంటే ఎంతండి? ఏ అంటే 0 కాబట్టి ఏ వాల్యూ ఎంతండి? 10 కాబట్టి 10 ప్రింట్ అయింది. బి వాల్యూ ఎంతండి? 20. ఇండెక్స్ ఎంతండి? 1. సి వాల్యూ ఎంత? 30. ఇండెక్స్ ఎక్కడ ఉంది? 2 దగ్గర ఉంది కాబట్టి 2. ఓకే, నెక్స్ట్ సేమ్, if you are changing your index, okay, if you are changing your index you will see the different output. సో ఇక్కడ చూడండి, ఇండెక్సింగ్ కరెక్ట్ పెట్టాను బట్ ఫార్మాట్ లో వాల్యూస్ నేను డిఫరెంట్ గా రాశాను. సో లీవ్ అబౌట్ వాట్ వాల్యూస్ యూ రోట్, పైథాన్ విల్ అండర్స్టాండ్ దిస్ ఈస్ ద ఇండెక్స్ 0, ఇండెక్స్ 1, ఇండెక్స్ 2. సో ఏ వాల్యూ ప్లేస్ లో ఏం ప్రింట్ అవుతుందండి? బి వాల్యూ ప్రింట్ అవుతుంది, అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కి. సో బి వాల్యూ ఎంత ఉంది? 20 ఉంది కాబట్టి 20 ప్రింట్ అయింది. ఏ వాల్యూ ఎంత ఉందండి? ఏ వాల్యూ 10 ఉంది కాబట్టి ఇక్కడ 10 ప్రింట్ అయింది. సి వాల్యూ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయింది. గెటింగ్ రైట్ గైస్? చాలా ఇంపార్టెంట్. సో నౌ ఐ నీడ్ టు ఆస్క్ Vimala, I want output for this one. This is interview questions. What and all I mentioned in the interview questions, those are interview questions. Previously my students faced or someone faced these interview questions, so I kept it here. So నేను ఇక్కడ ఉంచానండి. I want output for this one. మీకు ఫార్మాట్ అర్థమైందా లేదా అని ఇక్కడే తెలిసిపోతుంది. ఓకే సార్. ఎంత టైం ఇయ్యారండి మీకోసం? ఓకే సార్. B is equal to A ఈక్వల్ టు ఎంత ప్రింట్ అవుతుంది? is equal to 10. Okay, no sir, no sir. B is equal to 10. B is equal to 10. Okay, A is equal to 20. C is okay, C is equal to 30. Okay, సరే మీరు ఏమంటున్నారంటే 10 20 30 అంతేనా? రివర్స్ రాసాను నేను. 20 10 here అంతేనా? ఓకే సార్. వాట్ ఈస్ యువర్ అవుట్పుట్? మీ అవుట్పుట్ ఇద్దాం, ఎవరు కరెక్ట్ చెప్తారు?
Yeah, you are out. లేకపోతే ఈమె చెప్పింది కరెక్టే అంటే we will keep that only. రైట్ అనుకుంటున్నా సార్. Okay. Lakshmi, what is A. your output? Same, huh? Your also output same or different output? కాదన్న, A = 10, B = 20, C = 30 Okay, good. అలా అనుకుంటున్నా. Okay. సో ఫార్మాట్ అంటే అసలు ఏంటి నాకు చెప్పండి ఒకసారి. ఏం అర్థమైంది? ఫస్ట్ ఐ విల్ గో విత్ సూర్య. వాట్ ఈస్ ఫార్మాట్? Surya, are you there? Okay. Lakshmi, what is format? ఫార్మాట్ లో రాసిన ఇండెక్సింగ్ ప్రకారం ఇక్కడ ప్రింట్ అవుతుందా, లేకపోతే ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ప్రకారము ప్రింట్ అవుతుందా? ఫార్మాట్ లో రాసింది అవుతుందండి. ఓకే, ఫార్మాట్ లో ఏదైతే ఆర్డర్ రాస్తామో ఆ అవునన్నా. ఆర్డర్ ప్రకారంగా ఇక్కడ ప్రింట్ అవుతుంది, అంతేనా? అవునన్నా. ఒకవేళ ఇండెక్స్ రాస్తే ఇలా ఇండెక్స్ రాశాను నేను 2 0 1 అని ఇండెక్స్ రాశాను. ఇఫ్ ఐఎమ్ రైటింగ్ ఇండెక్స్, వాట్ విల్ హ్యాపెన్? ఇండెక్స్ ప్రకారంగా ప్రింట్ అవుతుంది. ఓకే, మీరు ఇక్కడ ఏ ఆర్డర్ అన్న రాయండి, ఒకవేళ మీరు ఇక్కడ ఇండెక్స్ మెన్షన్ చేస్తే ఇండెక్స్ ప్రకారం ప్రింట్ అవుతుంది. వాట్ ఈస్ మీన్ బై ఇండెక్స్? ఇండెక్స్ అంటే ఏ వాల్యూ 0, బి వాల్యూ 1, సి వాల్యూ 2. గెటింగ్ రైట్? ఓకే, సో ఇప్పుడు ఏమైనా ఆన్సర్ చెప్తారా? Okay, so I will clear you one more time. Like a index is 0. Okay, B value index entandi 1. Okay, C value index entandi 2. సో మీరు ఇక్కడ ఏ ఆర్డర్ లో ఇచ్చారన్నది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఏ ఆర్డర్ లో అడుగుతున్నారో, ఓకే, విచ్ ఆర్డర్ యు ఆర్ ఆస్కింగ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇఫ్ సపోజ్ యు ఆర్ ఆస్కింగ్ ఇండెక్స్ 2, వాట్ ఈస్ ఇండెక్స్ 2? 20. C. What is the C value? 30. C value 30. Okay, so first value should be 30. Next ఏం అడుగుతున్నాము? నెక్స్ట్ ఇండెక్స్ 0. ఇండెక్స్ 0 is which one? This one. This one is what? A. A value is what? 10. 10. So what is the next one? 20. So next C value. C value is 1. What is the index? 1 index. 1 index is B. What is the B value? 20. So next 20. Whose output is correct? Wrong. అన్నీ కరెక్ట్ తప్పు. నా అవుట్పుట్ కూడా రాంగ్ ఉండొచ్చు. విల్ సీ. ఏమొచ్చిందండి? 30 10 20. Correct my output. అవునన్నా. Okay. So remember this one. Next. ఇప్పుడు చెప్పండి. I will go with yeah, anyone can go. Anyone అంటే ఎవరు చెప్పరా? 20 10 30. 20 10 30. Okay, who is telling? Lakshmi. లక్ష్మి. Yeah, 20 10 30. Is it correct? లేదన్నా. A = 20, B = 10, C = 30 అలా వస్తుంది అంతే కదా. ఓకే, నెక్స్ట్ విమల అండ్ సూర్య సేమ్ అవుట్పుట్, ఏమైనా డిఫరెన్స్ ఉందా? అవును సార్, సేమ్ అవుట్పుట్. ఏందండి అందరు ఇదే చెప్తున్నారు. విమల మీరు ఏదైనా కొత్త అవుట్పుట్ చెప్పండి. చెప్పడానికి కూడా మీకు ఇది అవుతుందా?
మీరు అసలు చెప్పరాయండి. చెప్తాను సార్. ఓకే. థర్టీ 20 10 సార్. ఈ ఆన్సర్ నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇదే చెప్తాం అనుకున్నాను. 30, 20, 10 కదా. అంతే సార్. సరే, నాకు ఇది చెప్పండి. సారీ. సో వాట్ ఈస్ ఫార్మాట్? ఫార్మాట్ లో రాసిన వాల్యూస్ కి ఎలా వస్తాయి? సో వాట్ ఈస్ ద బి వాల్యూ హియర్? బి కి ఇండెక్స్ ఎంత అండి ఇక్కడ? 20 సార్. బి ఇండెక్స్ నాకు కావాల్సింది వాల్యూ కాదు. వాల్యూస్ ఇక్కడ తెలిసిపోతున్నానండి. బికి ఇది, ఏకి ఇది, సికి 30 ఇక్కడైతే తెలిసిపోతుంది. బట్ నాకు ఇండెక్స్ ప్రకారంగా కావాలి. బి ఇండెక్స్ ఎంత? బి ఇండెక్స్ 0. ఓకే, ఓకే సార్. Yes, very good. Vimala cheppandi, what is your output? This one, right? Which one your output? What is the B index? You tell me. B index is 0. A index is a 1. Okay. C index is a 2. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న ఆర్డర్ ప్రకారం ఇండెక్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ రాసారా, బి రాసారా, సి రాసారా అనే దాంతో సంబంధం లేదు. ఇండెక్స్ ఫస్ట్ 0తో స్టార్ట్ అవుతుంది, తర్వాతది 1, తర్వాతది 2. ఓకే, అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏ అయితే ఇండెక్స్ ఇస్తారో, ఓకే, ఇలా కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ గా అంటే ఇండెక్స్ ఏమి ఇవ్వకుండా రాస్తే ఫాలోస్ ద ఆర్డర్. ఓకే, ఈ ఆర్డర్ ని ఫాలో అవుతుంది 0, 1, 2, 3, 4. అదే ఒకవేళ అలా కాదు, నేను ఇలా ఇస్తాను అని అంటే, ఏదైతే ఇండెక్స్ మీరు అడుగుతున్నారో ఆ ఇండెక్స్ ని ఇస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇండెక్స్ 2 అంటే ఏంది, సిది. ఓకే, ఇండెక్స్ 0 అంటే ఏంది,
ఏది. ఓకే, ఇండెక్స్ 1 అంటే ఏందండి? బి. ఓకే, క్లియర్ కదా ఇప్పుడు? ఇంకా డౌట్ ఉందా? అర్థమైందన్న. ఓకే, నౌ టెల్ మీ అవుట్పుట్. ఇది అవుట్పుట్ కరెక్టేనా? ఇందులో ఏ అవుట్పుట్ కరెక్ట్? ఆర్ అవుట్పుట్ అసలు కరెక్ట్ లేదా? కరెక్ట్ లేదనుకుంటా. ఏది కరెక్ట్? రెండు ఉన్నాయి ఇక్కడ అవుట్పుట్లు. అయితే ఒకటే రావాలి, రెండు అవుట్పుట్లు అయితే రావు, ఎందుకంటే 1 ప్రింట్ స్టేట్మెంటే ఉంది కాబట్టి. ఫస్ట్దే కరెక్ట్ అనుకుంటున్నా అన్న. అనుకుంటున్నా ఎందుకు? వై అనుకుంటున్నా? కరెక్టే చెప్పండి, ఇంకా 10 నిమిషాలు తీసుకోండి. ఫస్ట్దే కరెక్ట్. ఫస్ట్దే కరెక్ట్. ఎందుకు ఫస్ట్దే కరెక్ట్? అక్కడ మనం ఇండెక్స్ ఇవ్వలేదు కదన్న. ఇండెక్స్ ఇవ్వలేదు. సో ఓకే, ఇండెక్స్ ఇవ్వలేదు కాబట్టి ఫార్మాట్ ప్రకారం చేస్తాం. ఫార్మాట్ లో బి ఇస్తున్నాం కాబట్టి బి వాల్యూ ఎంత? బి వాల్యూ 20. ఇది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఏ వాల్యూ? ఏ వచ్చేసి 10 కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్ సి సి వచ్చేసి కాబట్టి 30. 30. సరే, ఓకే, 20 10 30 కరెక్టేనా? కరెక్ట్. ఓకే, నో అవును, నో ఐ ఇందాక నేను వాంట్ అన్నా దిస్. అన్న. ఓకే, నాకు ఇది కావాలండి. ఇది అవుట్పుట్. లక్ష్మి మీరు చెప్పండి. ఓకే, అందులో మిగతా ఇద్దరు కూడా ఆలోచించుకోండి. ఏ అవుట్పుట్ చెప్పండి. ఈక్వల్ టు 20, A equal to 20. ఓకే, బి ఈక్వల్ టు 10, B equal to 10. ఓకే, సి ఈక్వల్ టు 30. C equal to 30. అవునండి. ఓకే, ఎందుకో చెప్తారా నాకు? ఇక్కడ ఇండెక్స్ తీసుకున్నాం కదన్నా, 2 ఓకే 1 0. సో అలా ఇక్కడ ఇండెక్స్ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ ఇండెక్స్ తీసుకున్నాం కాబట్టి అలాగా. ఓకే, సో అవునండి. బి ఇండెక్స్ ఎంతండి? ఏంటన్నా? ఇక్కడ బి ఇండెక్స్ బి ఇండెక్స్ 20. వాల్యూ కాదు, వాల్యూ కాదు. ఓకే, దీస్ ఆర్ వాల్యూస్. బి ఇండెక్స్ 1. బి ఇండెక్స్ 1. అదే చెప్తున్నాండి, మీరు ఇక్కడ ఏ ఆర్డర్ అయితే రాస్తారో అది ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ వేరియబుల్ ఇస్ 0, సెకండ్ వేరియబుల్ 1, థర్డ్ వేరియబుల్ 2, ఫోర్త్ వేరియబుల్ ఇండెక్స్ అవును 0. ఓకే, ఇక్కడ మీరు రాసే ఆర్డర్ తోని సంబంధం లేదు. ఓకే, అవునండి. సో బి వాల్యూ ఇప్పుడు ఎంత ఉంటుంది? బి ఇండెక్స్ ఎంత ఇప్పుడు? 0 అవుతుంది. ఏ ఇండెక్స్? బి ఏంటన్నా? ఇండెక్స్ చెప్పండి నాకు. ఇండెక్స్ బి ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0, ఏ ఈక్వల్ టు 1, సి ఈక్వల్ టు 2. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, బి ఇండెక్స్ ఎంత అన్నారు? 0 ఎక్కడ ఉంది? 0 వచ్చేసి సిలో ఉంది. సికి ఉంది. సో బి వాల్యూ ఎంత? బి వాల్యూ 20 సార్. సో 10 వాల్యూ సార్. 20 అండి. 20 మధ్యలో ఉంది. బి వాల్యూ 20. బి వాల్యూ 20 కాబట్టి ఎక్కడ వస్తుంది? 20 ఫస్ట్. సి ఈక్వల్ టు 20 వస్తుంది. ఈ ఇండెక్స్ ఎక్కడైతే ఉంటుందో మీరు గుడ్డి గుర్తుపెట్టుకోండి. ఇది ఇండెక్స్ 0, ఇది ఇండెక్స్ 1, ఇది ఇండెక్స్ 2. నాట్ అబౌట్ ఏబిసి. ఏబిసిలను గుర్తుపెట్టుకోకండి. ఫస్ట్ వాల్యూ 0, సెకండ్ వాల్యూ 1, థర్డ్ వాల్యూ 2. ఓకే, ఫోర్త్ వాల్యూ ఉంది, ఇలాగ ఫోర్త్ వాల్యూ ఉంది 3. ఓకే, ఇది 4. ఓకే, వీటి ఆర్డర్ చేంజ్ చేసిన ఏబిసిడీలు చేంజ్ అవుతాయి, బట్ ఇండెక్సింగ్ సేమ్. ఇండెక్సింగ్ మారదు. ఇండెక్సింగ్ 0 1 2 3 4 అలాగే ఉంటుంది. బట్ ఇండెక్స్ ప్లేస్ లో వచ్చిన వేరియబుల్ ఏంటి? ఓకే, ఆ వేరియబుల్ బట్టి ఇక్కడ వాల్యూ తీసుకోవాలి. ఓకే, సపోజ్ నేను ఇక్కడ 3 ఇచ్చా ఇండెక్స్.
ఏ ఈజ్ ఈక్వల్ 3 ఇచ్చా, ఇండెక్స్ దేనికి వస్తుంది 3 ఇండెక్స్ డి, ఇండెక్స్ 3 దేందండి. ఓకే, ఏ సార్ డోంట్ కన్ఫ్యూజ్ మచ్. ఓకే, సింపుల్ గా చూడండి. ఇది ఇండెక్స్ 0, అది ఏ ఉండనియండి, బి ఉండనియండి, సి ఉండనియండి, డి ఉండనియండి, జెడ్ ఉండని. ఇది 1, ఓకే, ఇది 2, అక్కడ ఏదైనా ఉండనివ్వండి. ఓకే, 4. ఓకే సార్ సో ఈ జీరో ఎక్కడైతే వస్తుందో, అక్కడ ఈ వాల్యూతో రీప్లేస్ అవుతుంది. సో బి ఉంది. ఓకే, బి ఉంది ఇక్కడ. బి వాల్యూ ఎంత, బి వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది బి వాల్యూ. ఎందుకు A20 A10 B20 C30 D40. ఓకే, బట్ బి వాల్యూ ఎంత 20 ఎక్కడ రీప్లేస్ కావాలి, ఇండెక్స్ ఎక్కడైతే 0 ఉంటుందో అక్కడ రీప్లేస్ కావాలి. ఇండెక్స్ ఎక్కడ ఉంది, గెటింగ్ రైట్, సి దగ్గర ఉంది సార్. సి దగ్గర ఉంది. ఇప్పుడు ఏ వాల్యూ, ఏకి ఏ వాల్యూ వస్తుంది, ఐ మీన్ సారీ, దిస్ ఇస్ ఇండెక్స్ 3, సారీ నాట్ 4, ఇండెక్స్ సారీ గైస్, యా ఇండెక్స్ ఎంత అండి, ఇది 3, సారీ. చెప్పండి. ఏకి 40 వస్తుంది సార్. ఓకే గుడ్. బికి బికి 20. సార్ జీరో వస్తుంది సార్. జీరో రావడం ఏంటంటే జీరో వాల్యూనే లేదు కదా. ఒకసారి బి వాల్యూ ఇక్కడ ఉన్న ఇండెక్స్లు అండి. ఓకే, ఇవి ఇండెక్సెస్, ఇవి ఇక్కడ రీప్లేస్ అవుతున్నాయి. ఏ ఇండెక్స్ తోని ఏమున్నాయి అన్నది ఇక్కడ రీప్లేస్ అవుతున్నాయి. ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఓకే, సో అందుకే నేను ఇంకా నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎక్కువ తీసుకోలేదు, మీకు తక్కువ తీసుకుంది అందుకే అనమాట. సో ఇక్కడ చూడండి, ఏబిసిడి అని తీసుకుంటే మీరు కూడా చెప్తారండి, ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఎవరైనా ఏబిసిడీస్ అంటే చెప్పేస్తారు. ఓకే, బట్ ఎవ్రీ టైమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఐ మెన్షన్ బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ. ఇక్కడ ఏమని మెన్షన్ చేశాను, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆర్డర్లో ఇస్తే మనం రాసేటప్పుడు ఆర్డర్లోనే రాస్తామండి. బట్ వెన్ ఇట్ గోస్ ఫర్ ఇంటర్వ్యూ, ఓకే, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని చేంజ్ చేస్తారు, ట్రిక్కీగా చేస్తారు. సో దట్స్ వాట్. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ నెంబర్స్ ఇండెక్స్ ప్లేస్లో ఏబిసిడీస్ ఆర్డర్ చేంజ్ చేసా. ప్రింట్ చేసేటప్పుడు కూడా నేను ఏం చేస్తున్నా, ఆర్డర్స్ని డిఫరెంట్గా ప్రింట్ చేస్తున్నా. మీరు బండ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఇండెక్స్ ఉన్నాయో ఆ ఇండెక్స్ 0తోని స్టార్ట్ అయ్యి 1 2 3 4 ఉంటాయి. జెడ్ వేరియబుల్స్ ఉంటాయి, 1 2 3 4 జెడ్ వరకు ఎన్నైతే నెంబర్స్ వస్తాయో అన్ని నెంబర్స్ వస్తాయి. సో ఏదైతే నెంబర్ ఇక్కడ అడుగుతున్నారో ఆ నెంబర్తోని రీప్లేస్ అయిపోతుంది. సో బి వాల్యూ ఎంత, 0. ఓకే, బి ఇండెక్స్ ఎంత అండి, బి ఇండెక్స్ 0. బి వాల్యూ ఏదైనా ఉండనివ్వండి, ఇక్కడ 20 ఉంది, రేపు 200 ఉంటుంది, 500 ఉంటుంది, ఆ వాల్యూతో రీప్లేస్ అయిపోతుంది. క్లియర్? గెటింగ్ కన్ఫ్యూజ్డ్ ఆర్ వాట్? నౌ నెక్స్ట్ దీనికి ఆన్సర్ చెప్పండి. ఎవరు చెప్తున్నారు? సూర్య. One minute. A is equal 30. A is equal 30. Good. Okay. Hello. A is Sir. equal 30. Okay. Okay. Yeah. B is equal 20. B is equal 20. B is equal 30. C is equal to 10. అర్థం కాలేదండి. ఇది కరెక్టేనా? C is equal 10. C is 10. Yeah. కరెక్టేనా నేను రాసిన అవుట్పుట్? విమల కానీ లక్ష్మి గారు మీరన్నా చెప్తారా, ఏమన్నా అవుట్పుట్లో చేంజ్ ఉందా, సేమ్ అవుట్పుట్?
what I am doing, I am stopping the session here. Sorry, not stopping, I am stopping the recording here.